నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాబోయే 3 నెలల పాటు హెచ్ఎండబ్ల్యూఎస్ నీటి సరఫరా అంచనా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అన్నారు. ఆదివారం మార్కెట్ చుట్టూ అడ్డుగోడ కట్టిన ఎన్టీపీసీ యాజమాన్యం. కట్టిన గోడను కూల్చివేయించి చిరు వ్యాపారులకు బాసటగా నిలిచిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. సందేశాత్మక చిత్రాలు సమాజానికి అవసరం, పలువురి వక్తల వెల్లడి. ఎస్బీ ఆర్గానిక్ లో పేలిన రియాక్టర్, 6 మృతి, 25 మందికి తీవ్ర గాయాలు, 12 మంది పరిస్థితి విషమం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం. పరిశ్రమ వద్ద మృతుల కుటుంబీకుల బంధువుల ఆందోళన. పోలింగ్ నిబంధనలపై అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి. మే 13న ఉదయం మాక్ పోల్ నిర్వహించాలి. సహాయ రిటర్నింగ్ అధికారి బి గంగయ్య సూచన. గోదావరికని ఇండో అమెరికన్ స్కూల్లో ఆనందోత్సాహాల నడుమ జరిగిన 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు పార్టీ. కార్పొరేటర్ స్వర్గీయ దాసరి సావిత్రి జయంతి సందర్భంగా 200 మంది పేదలకు చీరల పంపిణీ. రాబోయే 3 నెలల పాటు హెచ్ఎండబ్ల్యూఎస్ నీటి సరఫరా అంచనా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అంతర్గా మండలంలోని మురుమురులో ఉన్న 160 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను పూర్తి స్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ నీటి శుద్ధి తీరు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మురుమురులో ఉన్న హెచ్ఎండబ్ల్యూఎస్ ఇంటెక్ వెల్ను కలెక్టర్ సందర్శించారు. గోదావరి నుంచి నీటి డ్రాయింగ్ పాయింట్ పరిశీలించిన కలెక్టర్ అందుబాటులో ఉన్న నీరు ప్రతిరోజు ఎంత సరఫరా చేస్తున్నా వంటి పలు అంశాలు ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ మాట్లాడుతూ హెచ్ఎండబ్ల్యూఎస్ ఇంటెక్ వెల్ మురుమురు 160 MLD నుంచి హైదరాబాద్ త్రాగునీటి అవసరాలకు, పెద్దపల్లి జిల్లా త్రాగునీటి అవసరాలకు, RFCL పరిశ్రమ అవసరాలకు నీటి సరఫరా చేయడం జరుగుతుందని, త్రాగునీటి అవసరాలకు, పారిశ్రామిక అవసరాలకు ఎటువంటి నీటి కొరత లేకుండా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని కలెక్టర్ అన్నారు. నీటి సరఫరా విడుదల ప్రణాళిక రూపకల్పన కోసం 2 రోజుల్లో సంయుక్త సమావేశం నిర్వహించడం జరుగుతుందని, సదరు సమావేశానికి రాబోయే 3 నెలల పాటు నీటి సరఫరా చేయడానికి కావాల్సిన ప్రతిపాదనలు, అందుబాటులో ఉన్న నీటి నిల్వలు సంపూర్ణ వివరాలతో హాజరు కావాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండబ్ల్యూఎస్ డీజీఎం రామకృష్ణ, ముర్ముర్ వాటర్ ప్లాంట్ మేనేజర్ సతీష్, ఎరువుల కర్మాగారం ప్రొడక్షన్ డీజీఎం షా, సీనియర్ మేనేజర్ అమోల్ సోనారే, డిఈ ఎస్వైపి కీర్తి, మిషన్ భగీరథ గ్రిడ్ ఏఈ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆదివారం మార్కెట్ స్థలం చుట్టూ ఎన్టీపీసీ యాజమాన్యం రాత్రికి రాత్రే అడ్డుగోడను కట్టి నిషేధ స్థలం అంటూ బోర్డును పెట్టింది. మేడిపల్లి సెంటర్లోని గ్రీన్ బెల్ట్ ఏరియాలోని అక్రమ కట్టడాలని రామగుండం కార్పొరేషన్ అధికారులు తొలగించారు. అందుకు ప్రత్యామ్నాయంగా చిరు వ్యాపారాలు చేసుకునే వారికి ఎన్టీపీసీ ఆదివారం మార్కెట్ ముందు ఖాళీ స్థలంలో షాపులను వేసుకోవడానికి అనుమతిస్తూ ఆ స్థలాన్ని చదును చేసి చిరు వ్యాపారులకు అప్పచెప్పింది. దీంతో చిరు వ్యాపారులు ఆ స్థలంలో తమ వ్యాపారాలు నడుపుకోవడానికి పూనుకోగా ఇప్పుడు కొత్తగా ఎన్టీపీసీ యాజమాన్యం ఆదివారం మార్కెట్కు అడ్డుగోడ పెట్టడంతో కొత్త తలనొప్పి వచ్చింది. ఈ విషయాన్ని చిరు వ్యాపారులు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ దృష్టికి తీసుకెళ్లగా అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే ఫోన్లో ఎన్టీపీసీ అధికారులతో మాట్లాడడానికి యత్నించగా లైన్లోకి రాకపోవడంతో అడ్డుగోడను కూల్చివేయండి అంటూ చిరు వ్యాపారులకు తెలుపుతూ అక్కడే నిలబడి ఎన్టీపీసీ యాజమాన్యం కట్టిన అడ్డుగోడను కూల్చివేయించారు. కాగా స్థలాన్ని కేటాయించిన వారు కరెంటు సౌకర్యం, నీడ సౌకర్యం కూడా కల్పించాలని చిరు వ్యాపారులు ఎమ్మెల్యేను కోరారు.
నేటి సమాజానికి సందేశాత్మక చిత్రాల అవసరం ఎంతో ఉందని పలువురు భక్తులు అభిప్రాయపడ్డారు. గోదావరికని మార్కండే కాలనీలోని రెయిన్బో పాఠశాలలో బుధవారం సాయంత్రం మతమా మానవత్వమా లఘు చిత్రాన్ని పలువురు ఆవిష్కరించారు. అందరూ కలిసి లఘు చిత్రాన్ని తిలకించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఖని సీనియర్ దర్శకులు దామెర శంకర్ మతం కన్నా మానవత్వమే మిన్న అనే చక్కటి సందేశాత్మక కథాంశంతో లఘు చిత్రాన్ని నిర్మించడం అభినందనీయమని ప్రశంసించారు. కుల మత వాద రాజకీయ పోకళ్లతో పాశ్చాత్య నాగరికతతో మనుషుల మధ్య సంబంధాలు సన్నగిలుతున్న తరుణంలో కవులు, కళాకారులు, రచయితలు, దర్శకులు తమ తమ వివేచనాత్మక కళారూపాలతో సమాజానికి మార్గదర్శనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. చిత్ర నటులను అభినందించారు. 89-90లో నేను గోదావరి దాటి ఆ పుల్లలో నడుచుకుంటూ గోదావరికి ఎందుకు చేరుకున్నాను. గోదావరి దాటి అప్పుడు ఉండే అప్పుడు వచ్చిన తర్వాత నేను రామగుండంలో ఆ ఫోటోలో రామస్వామి అని ఒక ఫ్రెండ్ అక్కడ పరిచయం అని అక్కడ సిరంశెట్టి రాము అని ఈడ చెన్నైలో పెద్ద ఆర్టిస్టు అక్కడ ట్రైనింగ్ చేసి వచ్చిందని ఒక అబ్బాయిని పరిచయం చేసింది నాకు. ఆయన్ని ఫస్ట్ ఆడిషన్ చేశాను మజిద్ టర్నింగ్లో. ఒక టీ తాగించిందో ఒక సిగరెట్ ఇచ్చింది. అప్పుడు నేను మామూలుగా అంటే సన్నగా 10th క్లాస్ స్టూడెంట్. 10th అయిపోయిన తర్వాత నేను చదవలేదు. అప్పుడు వచ్చాను ఇక్కడ ఒక చిన్న వేరే పని మీద వచ్చినప్పుడు పెళ్ళికి వచ్చినప్పుడు ఇంత పరిచయం అయింది. అక్కడ రాము సిరింజ్ పెట్టి ఆయన చూసారు. ఓకే బాగున్నాడు, హీరో సురేష్ లాగా ఉండేవాడు. సరే తమిళలో పెట్టి ఏదైనా తీయాలని అప్పుడు ఆలోచన వచ్చి అప్పుడు ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేసుకొని అప్పుడు కడెం ప్రాజెక్టు దగ్గర దస్తరాబాద్ అనే విలేజ్లో ఒకటి సారాపై సమరం అనే ఒక టెలిఫిల్మ్ తీసాం ఫస్ట్. అప్పుడు ఇక్కడి నుంచి మొదలయ్యి మెల్లిగా మంచిర్యాలు, బెల్లంపల్లి ఇవన్నీ తీసి సింగరేణి ప్రాజెక్టులో స్టార్ట్ చేసి అక్కడ మొదలు సింగరేణి ఇవన్నీ చాలా 60-70 ప్రాజెక్ట్ చేశాం. యానిమేషన్ ఫిలిమ్స్ ఇవన్నీ. అక్కడి నుంచి మెల్లిగా గోదావరిలో ప్రాజెక్టులు బాగా మొదలైనడం. అప్పుడు ఇక్కడ ఎవరున్నారు ఆర్టిస్ట్ అని ఇక్కడ ఎక్కితే ఫస్ట్ దామర శంకర్ని పేరే చెప్పి శంకర్ అన్న ఇంకా 2-3 మిత్రులు వచ్చేసి అందులో కూర్చొని ఓ ప్లాన్ చేసి ఒక సీరియల్ కోసం ప్లాన్ చేసి ఇంటిగ్రేషన్లో పర్మిషన్ కూడా అప్పుడు తీసుకున్నాము. అన్ని జన్మ గురించి ఆలోచిస్తే సైంటిఫికల్గా చూస్తే కోతి నుండి మానవుడు అనేది ఒక నానుడి. ఆ తర్వాత 4 భాగాలుగా విభజింపబడి కొనసాగిన ఈ దేశంలో రాను ఎన్నో కులాలు, ఎన్నో మతాలు ఏర్పడినాయి. సరే, ఎన్ని కులాలు ఏర్పడినా, ఎన్ని మతాలు ఏర్పడినా మానవత్వము, మమతలు, ఒకరికొకరు సహాయ సహకారాలు అందిస్తున్నప్పుడే ఏదైనా సజావుగా కొనసాగుతుంది. అది కాకుండా స్వార్థానికి పోయి కొందరి వల్ల మతం పేరిట మానవహోమం జరుగుతుండడం మనం గమనించాం. అలాంటివి జరగకుండా అందరూ మానవత్వాన్ని చాటినప్పుడే మన మానవత్వానికి మన విలువ ఉంటుంది, మన మనుగడ కూడా ఒక ప్రశాంతత ఉంటుందనే భావంతోనే ఈ చిత్రం నిర్మించడం జరిగింది. ఈ చిత్రానికి స్థానిక టెలిఫిలిం దర్శకులు దామెర శంకర్ రచన, స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వ బాధ్యతలు వహించగా మ్యాజిక్ రాజా, కుమార్ పటేల్, అందే సదానందం, గజ్జలి రాజలింగు, దామెర రాజేష్ నటించగా మేకప్ అంజిబాబు, కెమెరా, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు సాయిశ్రీ, వీడియో విజన్, మెహబూబ్ నిర్వహించారు. సీనియర్ జర్నలిస్ట్ దయానంద్ గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సినీ నిర్మాత, దర్శకులు నరేష్ వర్మ ముఖ్య అతిథిగా హాజరు కాగా లఘు చిత్ర దర్శకులు దామెర శంకర్, పిఎస్ అమరేందర్, కోఆప్షన్ సభ్యులు వంగా శ్రీనివాస్ గౌడ్, హెచ్ఎంఎస్ సిహెచ్ ఉపేందర్, మ్యాజిక్ రాజా, కుమార్ పటేల్, అందే సదానందం, గజ్జలి రాజలింగు, దామెర రాజేష్, డాక్టర్ శంకర్ లింగం, మూలశంకర్, బెందె నాగభూషణం, తిరుపతి గౌడ్, స్వప్న, వేముల అశోక్, శ్రీకాంత్ యాదవ్, గొట్టె మహేష్, మొగరం గట్టయ్య, మ్యాజిక్ హరి, జె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతున్న నరేష్ వర్మ నిర్మించిన బైరాన్పల్లి సినిమా పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వర్మను శాలువాతో ఆత్మీయంగా సన్మానించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మేడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7660044330. వెల్కమ్ బ్యాక్. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర్ మండలం చందాపూర్ సమీపంలో ఉన్న SB ఆర్గానిక్ పరిశ్రమలో రియాక్టర్ పేలి 6 మృతి చెందగా 25 మంది తీవ్ర గాయాలు పాల్గొనడంతో మరో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. పరిశ్రమ వద్ద మృతుల కుటుంబీకుల ఆందోళనతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నర్సాపూర్ నియోజకవర్గంలోని హత్నూర్ మండల పరిధిలోని చందాపూర్ SB ఫార్మా కంపెనీలో బుధవారం బాయిలర్ వద్ద అకస్మాత్తుగా మంటలొచ్చి పక్కనే ఉన్న రియాక్టర్ కట్టుకుని వెళ్లడంతో ఒక్కసారిగా పొగలతో కూడుకున్న మంటలు పెద్ద ఎత్తున శబ్దాలు వచ్చాయి. పరిశ్రమ చుట్టుపక్కల 5 కిలోమీటర్ల దూరంలో శబ్దాలు రావడంతో చుట్టుపక్కల ప్రజలు ఆందోళన చెందారు. ఈ ఘటనలో పరిశ్రమ MDతో పాటు 5 మృతి చెందగా 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే రియాక్టర్ పేలడంతో SB ఆర్గానిక్ పరిశ్రమ డైరెక్టర్ రవిశర్మ, ఆంధ్రప్రదేశ్ చెందిన ప్రొడక్షన్ ఇంజనీర్లు సుబ్రహ్మణ్యం, తమిళనాడుకు చెందిన దయానంద్, మధ్యప్రదేశ్ చెందిన మెయింటెనెన్స్ ఇంజనీర్ సురేష్ పాల్తో పాటు హత్నూర్ మండలానికి చెందిన కార్మికుడు వడ్డే రమేష్, ఇదే గ్రామానికి చెందిన కార్మికుడు విష్ణు అక్కడికక్కడే మృతి పడ్డారు. ఇప్పటి వరకు మొత్తం 6 మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. ఘటనా స్థలం వద్ద ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 25 మంది తీవ్ర గాయాలయ్యాయి. కాళ్లు, చేతులు, ఇతర శరీర భాగాలు తెగిపడిపోయాయి. వారిని జిల్లా కేంద్రమైన సంగారెడ్డితో పాటు హైదరాబాద్ నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో వారికి చికిత్సను పొందుతున్నారు. మరో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. పరిశ్రమ వద్ద మృతుల కుటుంబీకులతో పాటు వారి బంధువులు పెద్ద ఎత్తున చేరుకుని ఆందోళన దిగారు. ఆ ప్రాంతమంతా వారి ఆర్తనాదాలు, రోదనలతో విషాద చేయాలనుకున్నాయి. చందాపూర్ SB ఆర్గానిక్ పరిశ్రమలో రియాక్టర్ పేలి మృతి చెందిన విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజ్ నరసింహ, కొండా సురేఖ, కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీళ్ల మధుముదిరాజ్, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు, TRS అభ్యర్థి వెంకట్రామరెడ్డి, మాజీ మంత్రులు హరీష్ రావు, సునీత లక్ష్మారెడ్డి తదితరులు పరిశ్రమ వద్దకు వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు. పోలింగ్ రోజు పాటించాల్సిన నిబంధనలపై పోలింగ్ అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం పెద్దపల్లి శాసనసభ సెగ్మెంట్ సహాయ రిటర్నింగ్ అధికారి బి గంగయ్య అన్నారు. గురువారం పెద్దపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో పోలింగ్, సహాయ పోలింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో సహాయ రిటర్నింగ్ అధికారి బి గంగయ్య మాట్లాడుతూ మే 13 జరిగే పోలింగ్ను విజయవంతం చేసేందుకు పోలింగ్ అధికారులు ఎన్నికల కమిషన్ నిబంధనలు, మార్గదర్శకాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. గతంలో అనేక మార్లు పోలింగ్ విధులు నిర్వహించినప్పటికీ ప్రతి ఎన్నిక ప్రత్యేకంగా ఉంటుందని, కొత్త నిబంధనలు వస్తూ ఉంటాయని, అధికారులు ఎవరూ నిర్లక్ష్యం వహించకుండా పోలింగ్ నిర్వహణ పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. పోలింగ్ అధికారులు ఉదయం మాక్ పోలింగ్ నిర్వహించాలని, మాక్ పోలింగ్ ముగిసిన తర్వాత వీవీప్యాట్లో స్లిప్పులను తొలగించాలని, CRC తప్పనిసరిగా చేయించాలని, పోలింగ్ ముగిసిన తర్వాత కంట్రోల్ యూనిట్లో తప్పనిసరిగా క్లోజ్ బటన్ నొక్కాలని తెలిపారు. పోలింగ్ రోజు ప్రతి 2 గంటలకు పోలింగ్ కేంద్రంలో నమోదవుతున్న పోలింగ్ శాతం వివరాలను అందజేయాలని, పోలింగ్ ముగిసే సమయంలో సంబంధిత నిబంధనలను పాటిస్తూ అవసరమైన రిపోర్టులు అందజేయాలని పేర్కొన్నారు. పోలింగ్ సమయంలో ఇబ్బందులు ఎదురైతే వెంటనే సెక్టార్ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్ గుర్తింపు కార్డు పరిశీలించి ఓటర్ జాబితాలో ఉన్న అతని వివరాలు చూసుకుని రిజిస్టర్లో పేరు నమోదు చేయాలన్నారు. సో అక్కడే అరేంజ్ చేయడం జరుగుతుంది. డేట్స్ వచ్చేసి 3rd నుంచి 8 అంటే ఇప్పుడు ఉన్నటువంటి మన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కమ్యూనిటీస్లో డేట్స్ ఏంటంటే 3rd నుంచి 8 వరకు మే మంత్లో కూడా ఉంది. సో ఇదొకటి మీరు అందరూ కూడా యూజ్ చేసుకోండి. తర్వాత అందరూ కూడా ఖచ్చితంగా ఎవరు కూడా సబ్మిట్ చేయకుండా వెళ్ళకండి. ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే ఈ
వెకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళంటే ఎట్లా వెకేషన్లో ఉంటారు, నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వడం జరిగింది. ఇన్స్ట్రక్షన్స్ కూడా అందరికీ షేర్ అయినాయి వాట్సాప్లలో, అందరు కూడా చూస్తూ ఉంటారు. మనకు ఎలక్షన్ ఏ రోజైతే మీరు వేయడానికి నిర్ణయించుకున్నారో ఆ రోజు మీరు ఆ స్పెషల్ క్యాజువల్ లీవ్ వాడుకోవచ్చు. ఒకటి ఇది ఫస్ట్ దానికి సంబంధించింది. ఇకపోతే రెండవ విషయం ఏంటంటే మనకు ఎన్నికలకు సంబంధించి ఆల్రెడీ మీకు మనకు మాస్టర్ ట్రైనర్స్ ఉన్నారు, మీరందరూ కూడా చాలా ఇష్యూస్ మీతో డిస్కస్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో తహసీల్దార్ రాజ్ కుమార్, పాఠశాల అకాడమిక్ అధికారి పిఎం షేక్, రెవెన్యూ అధికారులు, పోలింగ్ సహాయ పోలింగ్ అధికారులు, సంబంధ అధికారులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు తమ భవిష్యత్తును ఉత్తమంగా తీర్చిదిద్దుకునేందుకు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలని ఇండో అమెరికన్ స్కూల్ పాఠశాల డైరెక్టర్ పేరం శ్రీకాంత్ హేమలతను సూచించారు. గోదావరికని ఎల్బీ నగర్లోని ఇండో అమెరికన్ స్కూల్లోని 10వ తరగతి విద్యార్థులకు బుధవారం సాయంత్రం వీడ్కోలు పార్టీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వారు మాట్లాడుతూ ఇటీవల 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ రాసిన విద్యార్థులంతా మంచి గ్రేడ్లు సాధించాలని, పై చదువులను కూడా క్రమశిక్షణతో పూర్తి చేసుకుని మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక నృత్యాలతో అలరించారు. ఇండో అమెరికన్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పూర్ణచందర్, శివ, ఆయేష, బాలరాజు, ప్రసాద్, సదానందం, మల్లేశ్వరి, సునీత, విద్యార్థులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 8499 333 03 9989 497 898. వెల్కమ్ బ్యాక్. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 23వ డివిజన్ ఎన్టీపీసీ కార్పొరేటర్ స్వర్గీయ దాసరి సావిత్రి జయంతి సందర్భంగా గురువారం బాబర్ సలీం పాషా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు కొండ్ర వెంకటేష్ ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు చెందిన 200 మంది మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేశారు. ఈ మేరకు స్వర్గీయ దాసరి సావిత్రి జయంతిని పురస్కరించుకుని గురువారం ఎన్టీపీసీ టౌన్షిప్ లో నిరుపేదలైన 200 మందికి ఐఎన్టీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎన్టీపీసీ గుర్తింపు కార్మిక సంఘాల అధ్యక్షుడు బాబర్ సలీం పాషా, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సీనియర్ జర్నలిస్ట్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరి మధు చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాబర్ సలీం పాషా, బొంకూరి మధులు మాట్లాడుతూ కార్పొరేటర్గా దాసరి సావిత్రి చేసిన సేవలను కొనియాడారు. బాబర్ సలీం పాషా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అనేక ప్రజాహిత సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని బాబర్ సలీం పాషా వెల్లడించారు. సంస్థ అధ్యక్షులు కోండ్ర వెంకటేష్ చేస్తున్న సేవలను అభినందించారు. ఈరోజు మా సతీమణి
దాసరి సావిత్రి కార్పొరేటర్ గారి యొక్క జన్మదినం కాబట్టి కీర్తిశేషులు. మరి ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ నుంచి ఒక చిన్న ఆలోచనగా ప్రతి సంవత్సరం చేసేలాగానే ఈ సంవత్సరం కూడా మా డివిజన్లో కానీ స్వచ్ఛంద సంస్థ నుంచి మీరందరూ కూడా వచ్చి చిన్నగా సంతోషం అనేది బాధ అనేది రెండు ఒక నాణ్యానికి ఉన్నటువంటి రూపాలు, రాత్రి చీకటిలాగా. రెండింటిని కూడా ఎవరైతే జీర్ణించుకుంటారో, రెండింటిని ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళు సమాజంలో చిరస్థాయిగా ఉంటుంది. కాబట్టి మీరందరూ రావడము, దీంట్లో పాల్పంచుకోవడము, మీరు ఇంత పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమాలు చేయడము, వారందరికీ కూడా పేరు పేరున వారి కమిటీ మెంబర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మీరందరూ వచ్చి మమ్మల్ని మా కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించినందుకు కూడా ప్రత్యేక. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు పుట్టార్ రమేష్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి మంథర లింగయ్య, నాయకులు అంజీ, దాసరి ఆనంద్, కలవేన్ రవి, ముదిరాజ్, నారాయణ, యాదగిరి, గోపి, వేణు, నీలం వెంకన్న, కొండ రేవంత్, సాయి తదితరులు పాల్గొన్నారు. రామగిరి మండలం ముస్తియాల గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలు రామగిరి లావణ్యను ఓసీ-5 ముస్తియాల కాంట్రాక్ట్ కార్మికులు, గ్రామస్తులు గురువారం ముస్తియాల గ్రామంలో శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ రామగిరి లావణ్యకు పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలుగా పదవి ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఇందుకు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దెళ్ల శ్రీధర్ బాబుకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నడిపల్లి కళారాణి రాజేశ్వరరావు, రామగిరి రాజనర్సు, రేకుంట్ల పుల్లయ్య, మచ్చస్వామి, పిట్టల మల్లేష్, గోతిక రవి, సుంకరి సురేష్, పోతం నవీన్, ఆత్మకూరు తిరుపతి, రామగిరి సారయ్య, ఎల్పర్ రాజు, సుందిళ్ల రాకేష్, సుందిళ్ల తిరుపతి, కన్నం సంపత్, రామగిరి శ్యామ్ సుందర్, ఆరుముళ్ల సర్వేష్, సుందిళ్ల సంపత్, గాలిపల్లి ఉదయ్, రామగిరి సందీప్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాలతో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దెళ్ల శ్రీధర్ బాబు నాయకత్వంలో అంతర్గా మండలం పెద్దంపేట పరిధిలోని అడవిలో ఉపాధి హామీ పనులు చేస్తున్న అక్కలను కలిసి ఎండ తీవ్రతను పరిగణలోకి తీసుకుని ఉడతా భక్తి సహాయంగా మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండియాల మహేష్ ఉపాధి హామీ అక్కలతో మాట్లాడుతూ, రామగుండం నియోజకవర్గంలో రాజ్ ఠాకూర్ను ఏ విధంగా భారీ మెజార్టీతో గెలిపించారు, అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కాకా వెంకటస్వామి రాజకీయ వారసుడు వివేక్ వెంకటస్వామి తనేడు గడ్డం వంశీకృష్ణుని కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని వినయంగా కోరారు. రాష్ట్రంలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడానికి సహకరించారో, కేంద్రంలో కూడా తెలంగాణ ఇచ్చిన త్యాగాల కుటుంబం, సోనియమ్మ కుటుంబం కేంద్ర ప్రభుత్వంలో ఉంటే రాహుల్ గాంధీ ప్రధాని అయితే ప్రతి ఒక్క పేదోడి ఇంటిలో వెలుగులు నిండుతాయని, ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాల్సిన అవసరం ఉందని చేతులు జోడించి సవినయంగా కోరారు. సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఏదైతే ఉపాధి హామీకి సంబంధించినటువంటి మరి మహిళా తల్లులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మజ్జిగ పంపిణీ కార్యక్రమం మేము ఆనవాయితీగా చేయడం జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, మేము అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరం కూడా బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్నామని చెప్పడం కోసం, ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో సందర్భంలో ఈ ఉపాధి హామీ పనిని తీసుకొచ్చింది కూడా అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో సోనియా గాంధీ గారు ఉన్నప్పుడే 100 రోజుల పని అనేటువంటి పేరుతోటి గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఉపాధిని కల్పించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ ఉపాధి హామీ రావడం జరిగింది. అప్పుడు అనేకమైనటువంటి హక్కులను, అనేకమైనటువంటి వీళ్ళకు ఇక్కడ ఏమేమి అవసరం ఉన్నాయో, ఎండ తీవ్రత భరించడానికి టార్పైన్లు కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, అన్నీ కూడా ఏర్పాటు చేయాలన్నటువంటి డిమాండ్స్ అప్పుడు ఉండడం జరిగింది. కానీ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా కాలరాయడం జరిగింది. మరి అన్నింటిని కూడా వాళ్ళు చూస్తూ 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తేనే బలహీన వర్గాలకు మంచి జరుగుతుందని చెప్పి పెద్ద ఎత్తున రామగుండం నియోజకవర్గంలో మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారికి 1,00,000 ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. అప్పుడు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో ఉచిత విద్యుత్ కావచ్చు, ఉచిత గ్యాస్ పంపిణీ కావచ్చు, 500 రూపాయలకే గ్యాస్ పంపిణీ కావచ్చు, అనేక ఇచ్చినటువంటి 6 హామీల్లో 5 హామీలు కూడా పూర్తి చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. అతి త్వరలోనే ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలతో పాటు ఇందిరమ్మ స్కీమ్ కింద 5 లక్షల రూపాయలు ఇవ్వడం కోసం కూడా గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు రామగుండం నియోజకవర్గానికి 500 ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాతనే ఒక్కొక్క గ్రామానికి 50 ఇండ్ల చొప్పున ప్రతి గ్రామానికి 50 ఇండ్లు ఇవ్వాలని చెప్పి శ్రీధర్ బాబు గారు, మన రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి శాంక్షన్ చేయించుకొని రావడం జరిగింది. కాబట్టి ఈ ఎప్పుడైతే ఎన్నికల కోడ్ అయిపోతుందో, ఎలక్షన్ కోడ్ అయిపోయిన మరుక్షణమే ప్రతి ఒక్కరు కూడా
ఇందిరమ్మ ఇల్లు తీసుకురావడం కోసం కూడా మేము పనిచేస్తామని చెబుతూ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మేరుగు కుమార్ గౌడ్, కిసాన్ సెల్ గ్రామ శాఖ అధ్యక్షులు పల్లె రవీందర్, యూత్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఊరెట్టి మహేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తమ్మనవేని కుమార్, కొమ్ము రమేష్ యాదవ్, తమ్మనవేని మధు, ఊరెట్టి సాయి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. మండు టెండర్ దృష్ట్యా తన మాతృమూర్తి శేషమ్మ కోరిక మేరకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి వేర్లపల్లి శివార్లోని ఈశ్వర కృప వృద్ధాశ్రమానికి ఎయిర్ కూలర్ వితరణ చేశారు. సంగరణి సంస్థ RG3 OCP1 ప్రాజెక్ట్ ఇంజనీర్ రాజవరపు శ్రీనివాస్, ఆయన తరపున OCP1 EP ఆపరేటర్ పోతుల చంద్రపాల్ గురువారం ఆశ్రమానికి వెళ్లి ఆశ్రమ అధ్యక్షులు PT స్వామి, డైరెక్టర్ లక్కడి మాధవరెడ్డికి కూలర్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన AITUC కేంద్ర కార్యదర్శి K స్వామి మాట్లాడుతూ మండు టెండలు దంచుకొడుతున్న సమయంలో వృద్ధుల అవస్థను గమనించి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎయిర్ కూలర్ అందజేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ అధ్యక్షులు PT స్వామి మాట్లాడుతూ జీవిత చరమాంకంలో ఉన్న వారి సౌకర్యం కోసం ఆపన్న హస్తం అందించారని శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక సేవకులు, ప్రగతిశీల భావాలు కలిగినటువంటి వారు PT స్వామి గారు. వారు అధ్యక్షులుగా మరో 8 మంది డైరెక్టర్లుగా ఈశ్వర కృప వృద్ధాశ్రమం ఏర్పడింది వీర్లపల్లి శివారులో, మన గోదావరికని నగరంలో. అనేక మంది కొడుకులు బిడ్డలు ఉన్నప్పటికీ, కొంతమంది లేనప్పటికీ, నిరాదరణకు గురైన తర్వాత చరమాంకంలో అవసాన దశలో వారికి ఆశ్రయం కల్పించి వారి భోజన సౌకర్యాలు, వారి యొక్క బాగోగులు చూడడం అనేది ఒక గొప్ప కార్యం, మహత్ కార్యం, దైవ కార్యంతో సమానం. రాజవరపు శ్రీనివాస్ గారి తరఫున ఇచ్చేసి ఒక కూలర్ను ఈ వృద్ధుల కొరకు అందించడం చాలా సంతోషకరమైన విషయం. అంటే సమాజం వీళ్ళ గురించి ఆలోచిస్తుంది అనేదానికి ఇది ఒక చిహ్నం. ఎంతోమంది ఎన్నో రకాలుగా సేవలు చేస్తూ ఉంటారు. ఒకరు రాజకీయ రంగంలో ఉంటారు, ఒకరు ట్రేడ్ యూనియన్లో ఉంటారు, ఇంకొకరు వ్యాపారంలో ఉంటారు. ఉన్నప్పటికీ కూడా తమ సేవా నిరతిని చాటుతుంటారంటే ఇవాళ వారు ఈ కూలర్ను పంపి మరి వీళ్ళకు శుభాకాంక్షలు తెలిపి వాళ్ళు హాయిగా ఉండాలని కోరుకున్నందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మ్యాజిక్ రాజా, హరి పాల్గొన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 44వ డివిజన్ కార్పొరేటర్ MD ముస్తఫా జన్మదినం సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సేవా కార్యక్రమాల నుండి స్ఫూర్తి పొందిన ముస్తఫా మిత్రుడు సృజన్ ఆధ్వర్యంలో గురువారం పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. గోదావరికని ప్రభుత్వాసుపత్రిలోని పేషెంట్లకు, సిబ్బందికి, గోదావరికని బస్టాండ్ ప్రధాన కూడల వద్ద చిరు వ్యాపారులకు, నిరాశ్రయులకు దాదాపుగా 500 మందికి ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. అలాగే ప్రధాన చౌరస్తా సమీపంలోని పోషమ్మ గుడి వద్ద యువ నాయకులు బత్తుల భారత్ ఆధ్వర్యంలో అమ్మ పరివార్ అనాథాశ్రమ పిల్లలకు, వృద్ధులకు ఆహార ప్యాకెట్లను అందజేశారు. 44వ డివిజన్ రాజీవ్ నగర్ లో డివిజన్ ప్రజలు ప్రధాన చౌరస్తాలోని వైట్ హౌస్ వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, కార్పొరేటర్ MD ముస్తఫాతో కేక్ కట్ చేయించి శాలువాలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వేరువేరుగా జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి, BCCL కార్పొరేషన్ అధ్యక్షుడు గట్ల రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 44వ డివిజన్ కార్పొరేటర్ MD ముస్తఫాకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ 44వ డివిజన్ అభివృద్ధికి శ్రమిస్తూ డివిజన్ సమస్యలను పరిష్కరిస్తున్న MD ముస్తఫా ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని, మరింత ప్రజాసేవ చేసే శక్తిని ఆ భగవంతుడు వారికి ఇవ్వాలని కోరుకున్నానన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 44వ డివిజన్ కార్పొరేటరు సోదరుడు తమ్ముడు ముస్తాఫా గారి జన్మదినం సందర్భంగా ఈరోజు సోదరుడు భరత్ పేదవాళ్లకు అన్నదానం కార్యక్రమం చేయాలని ఒక సంకల్పంతో ఈరోజు దాదాపుగా 100 మందికి ఇక్కడ భోజనాలు పెట్టించేందుకు ఏర్పాటు చేసినందుకు ఈరోజు భరత్ను అభినందిస్తూ ఉన్నాం. అలాగే తమ్ముడు ముస్తాఫా మొట్టమొదటిసారిగా కార్పొరేటర్ అయిన తర్వాత 44వ డివిజన్కు సంబంధించి ఆ ప్రాంత వాసులందరి మన్ననలు పొందే విధంగా 44వ డివిజన్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు మళ్ళీ ముస్తాఫానే కార్పొరేటర్గా ఎన్నుకుందామని చెప్పేసి ఈరోజు చర్చ చేసుకుంటా ఉన్నారంటే ఆ డివిజన్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి రామగుండం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ముస్తాఫాను అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక్కటేసారి
కార్పొరేటర్గా ఎన్నికైనప్పటికీ కూడా నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తూ ఉన్నాడు. రాజకీయాలలో తప్పకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవాలని ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి కూడా 50 డివిజన్లలో యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు ప్రతి డివిజన్లో కూడా సొంత క్యాడర్ను ఏర్పాటు చేసుకొని ఎవరికి ఏ సమస్య వచ్చినా ఎప్పటికప్పుడు ఆ సమస్యల పరిష్కారంలో ముందుంటూ మున్సిపల్ ఆఫీస్ కావచ్చు, పోలీస్ స్టేషన్ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, ఎక్కడ కూడా ఎవరికి ఏ ఆపద ఉన్నా నేనున్నానని చెప్పేసి ఆ సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశలో ముందుకు వెళ్తున్న తరుణంలో తమ్ముని ఈరోజు ఆశీర్వదిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డిటి బాలరాజ్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ ధూళికట్ట సతీష్, ఎస్సీ విభాగం పట్టణ అధ్యక్షుడు పంజా శ్రీనివాస్, RG1 ఏరియా కాంట్రాక్ట్ డ్రైవర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండ్ల ఓదేలు, యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కుడిదెల శివ, యువ నాయకుడు బండి మురళీకృష్ణ, బండి సతీష్, పీక అరుణ్ కుమార్, డివిజన్ అధ్యక్షుడు సిరిపురం మహేష్, డివిజన్ బీసీ విభాగం అధ్యక్షురాలు రాపల్లి కార్తీక్, నాయకులు బబ్బి, ఓంకార్, అవినాష్, పీక శివ, అల్లి శంకర్లతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వివిధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, వారి మిత్రులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాబోయే 3 నెలల పాటు HMWS నీటి సరఫరా అంచనా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అన్నారు. ఆదివారం మార్కెట్ చుట్టూ అడ్డుగోడ కట్టిన NTPC యాజమాన్యం. కట్టిన గోడను కూల్చివేయించి చిరు వ్యాపారులకు బాసటగా నిలిచిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. సందేశాత్మక చిత్రాలు సమాజానికి అవసరం, పలువురి వక్తల వెల్లడి. SB ఆర్గానిక్ లో పేలిన రియాక్టర్, 6 మృతి, 25 మందికి తీవ్ర గాయాలు, 12 మంది పరిస్థితి విషమం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం. పరిశ్రమ వద్ద మృతుల కుటుంబీకుల, బంధువుల ఆందోళన. పోలింగ్ నిబంధనలపై అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి. మే 13న ఉదయం మాక్పోల్ నిర్వహించాలి. సహాయ రిటర్నింగ్ అధికారి బి గంగయ్య సూచన. గోదావరికని ఇండో అమెరికన్ స్కూల్లో ఆనందోత్సాహాల నడుమ జరిగిన 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు పార్టీ. కార్పొరేటర్ స్వర్గీయ దాసరి సావిత్రి జయంతి సందర్భంగా 200 మంది పేదలకు చీరల పంపిణీ. ఇవి సిటీ న్యూస్ విశేషాలు. నమస్కారం.